ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క ఈ కామర్స్ బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ యాప్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నట్టయితే అన్ని డిజిటల్ లావాదేవీలు మనం నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే మనకు గ్యారంటెడ్ గా బెనిఫిట్ జరుగుతుంది. ఒక డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దీని గురించి ఈరోజు మనం తెలుసుకున్నట్టయితే ఈ యొక్క ఈ కామర్స్ వ్యాపారం అండి, మనం B2B విధానం. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ మై లేటెస్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ మనం తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మన యొక్క మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది 1 జనవరి 2017 లో వచ్చింది ఫ్రెండ్స్. అయితే మనకు మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్ అన్ని కూడా మనకు B2C మోడల్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే B2B విధానంలో ఉంది. అయితే ఈ యొక్క B2C మోడల్ కు B2B మోడల్ కు డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే B2C మోడల్ అనేది అక్కడ మనం ఒక కస్టమర్ గా మాత్రమే ఉంటున్నాం, అక్కడ సర్వీసెస్ వాడుకుంటున్నాం, కానీ అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఆ యొక్క కంపెనీలు ఇవ్వట్లేదు. కానీ ఈ యొక్క B2B విధానం కనుక చూసినట్టయితే ఇక్కడ మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. దీంట్లో వచ్చేసి ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఇక్కడ మనకు బిగ్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే మొట్టమొదట డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చినటువంటి సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా ఒక ఏమైనా బిజినెస్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మనీ బిజినెస్ కనుక చేయాలనుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీరో లైబిలిటీస్, ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంతో పాటు డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనం ఏవైతే డిజిటల్ సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క డిజిటల్ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు ఇన్స్టెంట్ గా బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం పనిచేసినట్టయితే మనం వేరే వాళ్ళకి రెఫర్ చేసినట్టయితే మనకు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కారణం ఏంటంటే చూసినట్టయితే కూడా ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ. ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్ గా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమోదిస్తున్నారు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అనేక రకాల ఇన్కమ్ ఉంది, రకరకాల ఇన్కమ్ ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫ్రెండ్స్. దాంతో పాటు మనం చూసినట్టయితే వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్. మనం ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న సర్వీసెస్ లే. మళ్ళీ దీని గురించి ఎవరు అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో ఆ యొక్క సర్వీసెస్ దీని ద్వారా కనుక మనం వాడినట్టయితే గ్యారెంటెడ్ గా బెనిఫిట్ వస్తుంది. దాంతో పాటు ఈజీ ఆన్లైన్ టీమ్ మేనేజ్మెంట్. మన యొక్క టీమ్ మేనేజ్మెంట్, మన యొక్క టీమ్ డీటెయిల్స్ అనేది మనం మన మొబైల్లో చూసుకోవచ్చు. మీటింగ్ అనేది డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి, డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని ఈ యొక్క బిజినెస్ అనేది చేయొచ్చు. దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ యొక్క వర్క్ కు మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మన పొజిషన్ కావచ్చు, మన యొక్క ఇన్కమ్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ యొక్క పేరు వచ్చేసి నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ సిఎండి అభిషేక్ కుమార్ వర్మన్ గారు, ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి.
అదే విధంగా మనము ఈ యొక్క కంపెనీ ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎప్పుడు అని చూసినట్లయితే 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఇది ఒక ఐటీ కంపెనీగా. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. అయితే మనకు కంపెనీ యొక్క విజన్ ఏంటి? కంపెనీ ఏం విజన్ పెట్టుకొని మనకు పనిచేస్తుంది అని చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది చేయడానికి ఇప్పుడు మనకు ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనం చేయలేము. కానీ దీని ద్వారా మనం ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన ఇబ్బంది ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనం డబ్బులు సంపాదించిన డబ్బులు ఏవైతుందో అవి ఇన్‌స్టంట్‌గా ఎవరికైనా పంపియచ్చు. మన నియర్ అండ్ డియర్ కూడా పంపించే అవకాశం అనేది ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత చూడండి మనము ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తికి ఓనర్‌గా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నెక్స్ట్ మనీ ద్వారా ప్రతి ఒక్కరికి ఓనర్‌గా అయ్యే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్నర్‌షిప్ అయిపోతున్నాం. అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి2బి విధానం ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క మిషన్ ఏంటి? డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేస్తున్నాం. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ప్రతి వ్యక్తికి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. ఆ తర్వాత ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పియాలి. దాంతో పాటు జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, కంపెనీ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278. కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278 ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది. అది ఏ విధంగా ఏం చేయాలి అని చూసినట్టయితే ప్రీ మెంబర్ బెనిఫిట్ గా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా అని చూసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈ యొక్క బిగ్ బాస్కెట్ కావచ్చు, అన్ని సెక్టార్లలో ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. దీంట్లో వచ్చేసి మనము ఏ విధంగా చేయొచ్చు అని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ గానే బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ కనుక మనం దీంట్లో అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుందని చూసినట్టయితే మనకు ఆల్రెడీ మార్కెట్ లో ఉంది ఈ యొక్క ప్రైమ్ మెంబర్ అనేది. అమెజాన్ లో ఉంది, పేటిఎం లో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే ప్రతి దాంట్లో అక్కడ క్యాష్ బ్యాక్ మనకి ఇవ్వట్లేదు. ప్రతి దాంట్లో మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అక్కడ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. అక్కడ రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేం లేదు. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. ఆ విధంగా డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే కనుక మనం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఒక 10 సంవత్సరాలు తీసుకుంటే 10,000 రూపాయలు అవుతుంది. కానీ నెక్స్ట్ మనీలో వన్ టైం తీసుకుంటే 1,770 రూపాయలు ఫర్ లైఫ్ టైం. ఆ విధంగా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మీరు ప్రైమ్ మెంబర్ అయిన 1500 ఇస్తుంది. వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనం 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్ లో మనకు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో 2% రివార్డ్ పాయింట్, 2 to 4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది ఒక మన షాపింగే. ఈ యొక్క షాపింగ్ ద్వారా మనకు 10 to 50% మనం ఇక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తున్నాం. దాంతో పాటు 10 to 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మనకు. ఈ విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్ లో ఇది గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ, ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ ప్రతి దాంట్లో బెనిఫిట్ ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ అనేది మనం చూసినట్టయితే 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి.
ఆ విధంగా మనము బెనిఫిట్ పొందొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్‌గా మనకు సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ పైన క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ యొక్క క్యాష్ బ్యాక్‌తో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఈ యొక్క బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ అనేది మనకు నెక్స్ట్ మనీ ఇస్తుంది. మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే రూ. 1770 అనేది ఒక్కసారి మనం పే చేసినందుకు 1500 అనేది కంపెనీకి ఎళ్తుంది. 270 అనేది జీఎస్టీ. రూ. 1770 ఫర్ లైఫ్ టైమ్. ఇది మనం పే చేసినందుకు మనకు ఎన్ని రకాల వే ఆఫ్ ఎర్నింగ్ ఇస్తుందో చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకిక్కడ సేవింగ్ ఈజ్ ఎర్నింగ్. ప్రతి దాంట్లో మనకు పొదుపు అవుతుంది. ఆ తర్వాత మనకిక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆటో బైనరీ ఉంది. 8 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. మనము ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎంత సంపాదించుకుంటాము మన పైన డిపెండ్ అయింది ఇక్కడ మళ్ళా. ఎవ్వరి పైన డిపెండ్ అయ్యి లేదు. మన పైనే డిపెండ్ అయి ఉంది. మనం ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం. మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. ఆ తర్వాత రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మనము ఎంత మందికైనా రిఫర్ చేయొచ్చు. రెఫర్ అండ్ అర్న్. మనం రిఫర్ చేసిన వాళ్ళ పైన మనకు 20% వస్తుంది. రెఫర్ అండ్ అర్న్ 20% అంటే 1500 రూపీస్ పైన మనకు 20% అంటే 300 రూపీస్. మనం 5 మందికి చెప్తే మన అమౌంట్ మనకు వచ్చేసింది. మనము డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాం మన అకౌంట్‌కు. ఆ తర్వాత మనము దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుందని చెప్పినాం. ఆ తర్వాత చూడండి 20% అంటే 300 రూపీస్ మనకొచ్చేసింది. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 2% అంటే 30 రూపీస్ మనకొచ్చేసింది. ఆ తర్వాత ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. ఈ యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అనేది మనం ఎంత మందికి హెల్ప్ చేసుకుంటూ వెళ్తే మన లెవెల్ ఆ విధంగా గ్రో అవుతూ ఉంటుంది. ఈ యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ 10 లెవెల్‌లలో మనకు 1500 రూపీస్ మనకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. కంపెనీ వర్కౌట్ ఏ విధంగా ఇస్తుందని చూసినట్టయితే 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే ఒక 1000 ఒక 110 రూపాయలను ఎంబటే ఇచ్చేస్తుంది కంపెనీ. ఆ తర్వాత ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది కంపెనీ. ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకో 10% అనేది మనకి ఇక్కడ 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుంది. ఆ విధంగా మనం 5x5 మ్యాట్రిక్స్ ద్వారా 5, 25, 125 ఈ విధంగా మనం 5x5 మ్యాట్రిక్స్ ద్వారా మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ 10 లెవెల్ అనేది ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. 10 గంటలలో ఫినిష్ చేసుకోవచ్చు. 10 రోజులలో ఫినిష్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలలో ఫినిష్ చేసుకోవచ్చు. 10 నెలలు ఎప్పుడైనా ఫినిష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రైట్, లెఫ్ట్ అని, పీవీ, బీవీ అని, సీలింగ్ ట్రిమ్మింగ్ అని, సూపర్ సీటింగ్ అని కండిషన్ లేకుండా అన్‌కండిషనల్‌గా 178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. దీంట్లో మీరు ఎంత సంపాదించుకుంటారనేది మీ పైనే డిపెండ్ అయ్యింది. ఇక్కడ లర్న్, డూ, టీచ్ మీరు నేర్చుకోండి. దీని గురించి మీ యొక్క తెలిసిన వాళ్ళకి మీరు నేర్పించండి. ఆ విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాము అని చూసినట్టయితే మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మీరు 10% సక్సెస్ అయినా మనకు 17,80,00,000 వస్తుంది. ఆ తర్వాత మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారనేది మీ పైనే డిపెండ్ అయి ఉంది. మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు. దాంతో పాటు ఇక్కడ మనకు థర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏముంది? లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మీ డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. వాళ్ళు జియో వాళ్ళది చూడొచ్చు. ఈ యొక్క జియో వాళ్ళనే ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా చేశారు. అన్‌లిమిటెడ్ డాటా ఫ్రీగా చేశారు. అన్నీ ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని చెప్పేసారు. వాళ్ళు ఏం చేశారని చూసినట్టయితే వాళ్ళొక
యూజర్స్ క్రియేట్ చేశారు. 35 కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు. వాళ్ళ ఇన్‌కమ్ ఇప్పుడు ఏమైందని చూసినట్టయితే పర్ అవర్ 2,30,00,000 రూపీస్. ఏ విధంగా సాధ్యమైంది? అంటే వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. కానీ మనం ఒక ఇన్‌కమ్ కోటాను కోట్ల రూపాయలు మనం పెట్టలేము. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ ద్వారా ఒక టీమ్ సైజ్ ఒక 1,00,000 టీమ్ అనుకుంటే మనం దీంట్లో గనుక ఒక 1,00,000 టీమ్ గనుక మనం తయారు చేసినట్లయితే ఒక ఇంట్లో ఒక 2 మొబైల్ అనుకుంటే ఒక 200 రీచార్జ్ నెక్స్ట్ మనీ ద్వారా గనుక రీచార్జ్ చేసినట్టయితే ₹400 పైన 2% క్యాష్ బ్యాక్ అంటే ₹8,00,000. టోటల్ 2 రూపీస్ 2% క్యాష్ బ్యాక్ అంటే ₹8. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8,00,000. దాంట్లో 25% డివైడ్ చేస్తే 2,00,000. ఆ 2,00,000లను 10 లెవెల్ గనక మనం డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే పర్ లెవెల్ ₹20,000. ఒక్క రీచార్జ్ సెక్షన్‌లోనే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఒక రీచార్జ్ సెక్షన్‌లోనే ₹20,000 వస్తే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా స్కై, డెక్ షాపింగ్ ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకా ఎంత ఇన్‌కమ్ రావచ్చు. నెలకు ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అది ఎంత పర్సెంటేజ్ అనేది మన పైన డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ. వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఎలాంటి డిడక్షన్ లేకుండా వస్తుంది. దాంతో పాటు 10వ లెవెల్ తర్వాత మనకు పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా మన టీమే గదా! యెస్, మన టీమే కాబట్టి ఇక్కడ మనకు రాయల్టీ వస్తుంది. ఈ యొక్క రాయల్టీ అనేది ఏ విధంగా వస్తుందో చూసినట్టయితే, మనం తీసుకొచ్చిన 5 మందిని మనము ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్క లెవెల్ అయినా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనం సిల్వర్ రాయల్టీ తీసుకోవచ్చు. సిల్వర్ రాయల్టీ ఎంత వస్తుంది అని చూసినట్టయితే 1,500 పైన 1% అంటే ₹15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్‌గా గనక తయారు చేసినట్టయితే మనం ఇక్కడ గోల్డ్ రాయల్టీ తీసుకోవచ్చు. గోల్డ్ రాయల్టీ అనేది 1,500 పైన 2% వస్తుంది. ₹30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క గోల్డ్ రాయల్టీ తీసుకోవచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే డైమండ్ రాయల్టీ ఉంది. మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనం డైమండ్ రాయల్టీ ఎంతొస్తుందని చూసినట్టయితే 1,500 పైన 3% అంటే ₹45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మనకిక్కడ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్‌గా గనక సృష్టించినట్టయితే మనం క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది చూసినట్టయితే 1% కంపెనీ టర్నోవర్ నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే ₹9,00,000. ఇది ఎవ్రీ డే ఇవ్వరు ఫ్రెండ్స్. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తారు. ఈ ఇన్‌కమ్ ఇస్తూ కూడా నెలకు ₹3,00,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క ఇన్‌కమ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనకిక్కడ మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. ఇక లీడర్‌షిప్ రాయల్టీ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే మనము మన యొక్క బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఎంతైనా సరే వాళ్ళు సంపాదించిన దాంట్లో మనకు 10% వచ్చేస్తుంది. అది మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది మనకు నైట్ 12 తర్వాత వస్తుంది. రాయల్టీ రూపకంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే మనం జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనక చేసినట్టయితే మనం ఇక్కడ గోవా ప్రోగ్రామ్ వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు మనం జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు 5/25 125 గనక చేసినట్టయితే మనము దుబాయ్ ప్రోగ్రామ్ వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ గనక ఇది కూడా మిస్ అయిపోయినా కంపెనీలో వచ్చిన ఎవ్వరు బాధపడొద్దు కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 5/25 125 625 ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క దుబాయ్ ప్రోగ్రామ్ అనేది అచీవ్ అయ్యే అవకాశం ఉంది. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ పరంగా మనకి ఏం సపోర్ట్ ఇస్తుంది అని చూసినట్టయితే
కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా 1500 రివార్డ్ పాయింట్ ఇస్తుంది. ప్రమోషనల్ గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, దాంతో పాటు స్పెషల్ ఆర్టీపీస్ ఉంటాయి. అదే విధంగా అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ ఉంటాయి. మనం తీసుకోవచ్చు, మన యొక్క జూనియర్స్ కూడా ఇప్పియచ్చు. అదే విధంగా విన్ విన్ ఆఫర్‌గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది. అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు వెహికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి రూ. 16,730 పొదుపు అవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మంత్‌లో ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ లింక్ తీసుకోండి. ఇక్కడ పైన ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వాళ్ళ యూజర్ నేమ్, వాళ్ళ యొక్క మొబైల్ నంబర్, వాళ్ళ పేరు. అది వాళ్ళే అయినట్టు అయితే అక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటే అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. క్రియేట్ చేసిన తర్వాత అక్కడ చెక్ చేసుకోండి అది అవైలబుల్ ఉందా లేదా. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు ఆరో స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఈ యొక్క పాస్వర్డ్ అనేది మొబైల్ నంబర్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు. అక్కడ మీరు 8 క్యారెక్టర్స్ ఉండాలి. అది కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు లెఫ్ట్ సైడ్‌లో డబ్బులో టచ్ చేసేసి సైన్ అప్ అని టచ్ చేసినట్టయితే మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కేవైసీ గురించి మీ డాక్యుమెంట్స్ తీసుకోండి. పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పాన్ కార్డ్, మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ పైన బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు అప్డేట్ ప్రొఫైల్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత యాడ్ మనీ అని ఉంటుంది. దానిపైన టచ్ చేయండి. మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే రూ. 1770 అమౌంట్ కాబట్టి దానిపైన టచ్ చేయండి. ఆ తర్వాత పే యూ మనీ ఐసీఐసీ పే అని వస్తుంది. పే యూ మనీ పైన అయినా సరే ఐసీఐసీ పే పైన ఎక్కువ శాతం దాని ద్వారా చేయండి. ఆ తర్వాత మీరు దానిపైన టచ్ చేసినట్టయితే మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా, పేటీఎమా, ఫోన్ పేనా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా, మీ యొక్క అకౌంట్ ఎక్కడైతే ఉందో మీ యొక్క అమౌంట్ ఎగ్జాంపుల్ మీ డెబిట్ కార్డ్ అనుకుంటే కార్డ్ పైన 16 డిజిట్ నంబర్ ఉంటుంది. అది ఓకే చేయండి. ఆ తర్వాత మీరక్కడ కార్డ్ పైన ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. అది ఓకే అనుకున్నట్టయితే అక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి ఇక్కడ వాలెట్‌లోకొస్తాయి. వచ్చినాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. అప్‌గ్రేడ్ పైన టచ్ చేస్తే మీ పాన్ నంబర్, మీ ఆధార్ నంబర్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, మీ యొక్క ఏరియా, పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులు టచ్ చేయండి. అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. ఈ విధంగా వస్తుంది కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్ వచ్చిన తర్వాత మీరు ఇంకోసారి రీచార్జ్ సెక్షన్ పైన టచ్ చేయండి. అక్కడ కేవైసీ అప్‌డేట్ అని అడుగుతుంది. కేవైసీ ఓకే అని చెప్పేసి అక్కడ మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ ఫోటో, ఆ తర్వాత ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది కేవైసీ డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి. దాని తర్వాత మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీ పైన 10 అప్లయన్స్ వరకు ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారు అని చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు. ఆ తర్వాత అతని యొక్క జూనియర్ మన యొక్క సుభాష్ సార్ గారు. ఈ యొక్క నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ కూడా. దాంతో పాటు మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు, మన గ్రాండ్ అప్లయన్స్ ఫ్రెండ్స్. అదే విధంగా మీకు పైన 10 అప్లయన్స్ వరకు ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది? మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది? మీరు ఆలోచన చేసి వాళ్ళతో మీరు కలిసి పనిచేయండి. దాంతో పాటు ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, మీ యొక్క గ్రూప్ మెంబర్స్ కావచ్చు, వాళ్ళకందరికీ ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే ఇంత మంచి బ్యూటిఫుల్ సిస్టమ్, బ్యూటిఫుల్ అవకాశం అనేది మీకు వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.